ఇక తాను డ్రైవర్గా పనిచేస్తున్న యజమాని కారులో నుంచి నగదు ఎత్తుకుపోయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధీరజ్ రెడ్డి, వైఎస్ ప్రసాద్, ఎంఎన్సి రాజులు ఈ నెల 3వ తేదీన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇనార్బెట్ మాల్ పార్కింగ్లో కార్ పార్క్ చేశాడని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే వీరంతా తమ బెంజ్ కారులో షాపింగ్ నిమిత్తం ఇనార్బెట్ మాల్కు వచ్చారని అన్నారు. ఆ కారులో 50 లక్షల రూపాయల బ్యాగ్ ఉందని, 2 నెలల నుండి వైఎస్ ప్రసాద్ వద్ద కార్ డ్రైవర్గా పనిచేస్తున్న హనుమంతు దోత్రే బ్యాగును గమనించి ఎత్తుకెళ్లాడని తెలిపారు. పార్కింగ్ వచ్చిన కారు యజమాని డ్రైవర్తో పాటు కారులో ఉన్న బ్యాగ్ కనపడకపోవడంతో మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు నిందితుల్ని టవర్ లొకేషన్ ఆధారంగా జహీరాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఏంటంటే ఒక తెలవని వ్యక్తి ఈ బిజినెస్ పర్సన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్ కానీ బిజినెస్ పర్సన్ తెలవని వ్యక్తిని పెట్టుకొని ఈ విధంగా 50 లక్షలకి చీటింగ్ అంటే దొంగతనానికి పాల్పడిన డ్రైవర్ను ముందుగా పెట్టుకునేటప్పుడు వెరిఫై చేయాలి, క్యాన్సిల్ చేయాలి. అతని పుట్టుకొరత ఏంది, ఆధార్ కార్డు, అవసరం వస్తే లోకల్ పోలీసులు కూడా డ్రైవర్ పెట్టుకునేటప్పుడు వెరిఫికేషన్ చేస్తే మేము పోలీసు వాళ్ళని కూడా వెరిఫికేషన్ చేసి ఇస్తాం. ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ సీసీటీవీ నెట్ ట్రాకింగ్లో నేమ్ సెర్చ్ కొడితే అక్యూజ్ యొక్క డీటెయిల్స్ వస్తున్నాయి. మనకు క్రిమినల్స్ యొక్క ఉంటే ఆల్ ఇండియా లెవెల్ ఎక్కడున్నా కూడా సీసీటీవీఎస్లో మనకు నేమ్తో సహా వచ్చేస్తుంది. సెల్ ఫోన్తో కొడితే కూడా కొంత వస్తుంది ఇన్ఫర్మేషన్. నేమ్తో కూడా ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయా లేదని చూసి ఆ విధంగా మేము వెరిఫికేషన్ చేసి ఇస్తాం. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్ పర్సన్స్ అనామకులు తెలవని వ్యక్తి ఎక్కడో తానే ముంబై సీట్లు ఉన్నాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అతను అదును చూసి ఛాన్స్ కొట్టి 50 లక్షలు కొట్టేసుకొని దొంగతనం చేసుకొని వెళ్ళిపోయాడు. లక్కీగా మేము ఇమ్మీడియట్గా ట్రేస్ అవుట్ చేయటము, తిరగటం, 3 స్పెషల్ పార్టీతో డ్రైవింగ్ చేసుకొని పట్టుకోవటం వల్ల ఈ క్యాష్ 40 lakhs 50,000 రూపీస్ రికవర్ చేయాలి. దీంట్లో మా ఏసీపీ మాదాపూర్ రఘునందనరావు ప్రత్యేకంగా టవర్ లొకేషన్ తీసుకోవటం, వాళ్ళకి ఇవ్వటము, రవీంద్ర ప్రసాద్ దాన్ని మానిటరింగ్ చేయటము, డిఐ నవీన్ కుమార్ ఫిజికల్గా ఏరియా వెళ్తాం. ఈ 3 ఎస్ఐలకి టైం టు టైం చేసుకుంటూ వాళ్ళ మూమెంట్లో ఉన్నారు. తిరుగుకుంటూ లాస్ట్కు మాకు అక్కడ దొరికినారు వాళ్ళు. కాబట్టి ఈ సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి రివార్డ్స్ కూడా